దాదాపు 250 ఏళ్ల చరిత్ర కలిగిన రాజేంద్రనగర్ చెరువు దుస్థితిపై బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. తాగునీటి చెరువు నీటి కుంటగా మారిన విషయాన్ని కళ్లకు కట్టింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెరువు గురించి పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వమైనా దానిపైన దృష్టి సారించాలంటూ వరుసగా కథనాలు ప్రసారం చేసింది. అసలు ఆ చెరువు కథేంటో మరోసారి చూద్దాం. 250 ఏళ్ల చరిత్ర గల చెరువు. రాజులకు, పేదలకు తాగునీరిచ్చిన సరస్సు. చరిత్రను చెరపట్టిన అక్రమార్కులు. నామరూపాలు లేకుండా చేసిన గత పాలకులు. ఇది చెరువా, మురికికుంట అనే దుస్థితి. ఇది ఓ చెరువు కథ. చెరువు గురించి చెప్తూ మురికిగుంట చూపిస్తున్నారేంటి? అసలిక్కడ చెరువెక్కడుందని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు మీకు కనిపిస్తోన్న ప్రదేశంలో ఒకప్పుడు చెరువుండేది. అవును, 100 ఏళ్లపాటు ఎంతోమంది దాహార్తిని తీర్చింది. క్రమంగా కబ్జాకు గురై ఇదిగో ఇలా మురికికుంటగా మారింది. ఆ చెరువుకి ఓ చరిత్ర ఉంది. ఎంతో మంది రాజులు ఆ చెరువు నీటిని తాగడమే కాదు, ఎంత దూరమైనా తీసుకువెళ్లేవాళ్ళు. 250 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ మంచినీటి చెరువు ఒకప్పుడు ఇక్కడ ఉండేదా అని మాట్లాడుకునేలా మాయమైపోయింది. అసలు చెరువు ఏమైపోయింది, ఎక్కడికి పోయింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. నిజాం అలీఖాన్, అసఫ్జా పాలనలు అప్పటి హైదరాబాద్ ప్రధాని నవాబ్ మూసా ఖాన్ రుక్న్ 1770లో ఈ సరోవరం నిర్మించారు. అయితే 100 ఏళ్లపాటు స్వచ్ఛమైన చల్లని తాగునీటిని అందించిన రాజేంద్రనగర్లోని బొమ్రుకుడ్ దౌలా సరస్సు గత 10 సంవత్సరాల్లో శరవేగంగా ఆక్రమణకు గురయ్యింది. చెరువును మొత్తం చదును చేసి అడ్డగోలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. దీంతో తటాకం కాస్త కుంటగా మారింది. రాజేందర్ నగర్ కింగ్ కాలనీ బూమ్రావుద్ రౌద్ సరస్సు వద్ద ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ సరస్సు 250 ఏళ్ల చరిత్ర కలిగిన సరస్సు. గతంలో ఇటు ఏదైతే చెరువులు ఉంటాయో వీటన్నిటిని కూడా గొలుసు కట్టు చెరువులు అనేవాళ్ళు. ఒక చెరువుకి ఇంకొక చెరువుకి అనుసంధానం ఉండేది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ చెరువు అంతా కూడా దాదాపు 5 ఎకరాల పైనే ఉంది. ప్రస్తుతము 1/2 ఎకరం మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఇంటి నిర్మాణాలన్నిటినీ కూడా చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేసి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ గత ప్రభుత్వం నుంచి ఈ నిర్మాణాలన్నిటినీ కూడా కొనసాగిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఆ పెద్దల అండదండలతోనే ఈ మొత్తం కూడా వ్యవహారం నడిపిస్తున్నారు. ఎందుకంటే చెరువులకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని కబ్జా చేయాలి అంటే ఖచ్చితంగా కూడా వీటి వెనక ఒక బడా నాయకుడు ఉన్నాడు స్థానికంగానని చెప్పేసి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మనం చెరువును చూస్తున్నాం కదా, ఈ చెరువులో ఉన్నటువంటి వాటర్ ఎంతో స్వచ్ఛంగా ఉండేవి. ఎందుకంటే గతంలో ఈ వాటర్ని అటు రాజులు 250 ఏళ్ళ సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక మంచి ఈ వాటర్ని తాగడము, అదేవిధంగా దూర ప్రాంతాలకి రాజులు తీసుకువెళ్తారు అని చెప్పేసి ఈ చెరువు గురించి ఎన్నో స్టోరీలు కూడా ఉన్నాయి. కానీ ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ చెరువు కబ్జా అవుతున్నప్పటికీ అటు అధికారులు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, చెరువులో ఉన్నటువంటి నీటిని తాగే నీటిని ప్రస్తుతం గేదెలు ఏవైతే ఉంటాయో ఆ గేదెలు స్నానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చుట్టూ కూడా అటు మొత్తం గ్రీనరీ పెరిగిపోయింది. అంటే ఈ మొక్కలు ఏవైతే ఉంటాయో గుర్రపు డెక్క అంటారు, ఇదంతా చెరువులో అటు మొత్తం ఎక్కడికక్కడ మొలిచింది. అదేవిధంగా చుట్టూ అంతా కూడా ఈ ప్రాంతం ఆక్యుపై అవడంతో పాటు ఇక్కడ నిర్మాణాలు కూడా ఎంతో యథేచ్ఛగా, అంటే ఎవరు మమ్మల్ని అడ్డుకుంటారు, ఏ అధికారి వస్తారు అన్న ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి విధంగా ఈ చుట్టుపక్కల నిర్మాణాలు అయితే మాత్రం చేస్తున్నారు. అప్పటికి ఈ చెరువుని కాపాడేందుకు చుట్టుపక్కల ప్రహరీ గోడ ఏదైతే నిర్మించారో ఆ ప్రహరీ గోడని సైతం కూడా మొత్తాన్ని తీసేసి వాళ్ళు ఈ
ఇంటి నిర్మాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అంటూ మిషన్ కాకతీయ తీసుకొచ్చి చెరువులకి సంబంధించి మొత్తాన్ని కూడా మళ్ళీ యథావిధిగా పాత రోజుల్లో ఏ విధంగా చెరువులు ఉన్నాయో చెరువులని సంరక్షించాలి అని చెప్పి కొన్ని వేల కోట్ల బడ్జెట్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినప్పటికీ ఎక్కడా కూడా చెరువులు అనేవి నీట్గా ఉండకపోగా అన్ని కబ్జాలైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము ఆ గోడలు ఏదైతే ప్రహరీ పెట్టారో ఆ ప్రహరీ దగ్గర చిన్న చిన్న ఇంటి నిర్మాణాలు చేస్తుంటే దగ్గరగా ఉన్నటువంటి అటు జీహెచ్ఎంసీ అక్కడ విజువల్లో చూస్తున్నాము అధికారికంగా అంటే ఆఫీస్ నుంచి జీహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పటికీ వాళ్ళ ఎవరైతే స్టాఫ్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కలంతా నిర్మాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపు 3 ఎకరాల పాటు ఈ చెరువుకి సంబంధించినటువంటి 3 ఎకరాల పాటు అక్కడ కబ్జా ఏదైతే మనకి చుట్టూ రేకులతో నిర్మించారో అదంతా ఆ ప్రాంతం అంతా కూడా కబ్జాకి గురి అయింది. ఈ చెరువుకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని 3 ఎకరాలని కబ్జా చేసిన అధికారులు కూడా, ఎందుకంటే వెంచర్ చేయాలంటే ఖచ్చితంగా అటు హెచ్ఎండిఏ కావచ్చు, అదేవిధంగా జీహెచ్ఎంసీ కావచ్చు, లేదంటే స్థానికంగా కార్పొరేషన్ అయితే కార్పొరేషన్, మున్సిపాలిటీలు అయితే మున్సిపాలిటీలు పర్మిషన్స్ ఇవ్వాలి. కానీ ఎక్కడా కూడా ఇలాంటి పర్మిషన్స్ లేకుండా యథేచ్ఛగా ఇలాంటి నిర్మాణాలు చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారు? ఇప్పటికే అటు కాంగ్రెస్ ప్రభుత్వము చెరువులు కావచ్చు, అదేవిధంగా వీటన్నిటిని సంరక్షించాలి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంతెంత కబ్జా అయింది, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు చెరువు ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఏదైతే చెరువు కబ్జా అవుతుందో ఈ కబ్జాని తీసుకువెళ్ళాలి, ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి, అధికారులకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి బిగ్ టీవీ చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ చెరువు, ఎందుకంటే తరతరాలు చెప్పుకోవాల్సినటువంటి ఈ చెరువు గురించి ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉందా, ఇది మంచినీటి చెరువా, రాజులు తాగేవాళ్ళ అనే ఒక క్వశ్చన్ మార్క్గా ఈ చెరువు గురించి చెప్పాల్సి వస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఈ చెరువు ఫ్లోటింగ్ వర్షం వచ్చినప్పుడు చెరువుకి సంబంధించినటువంటి నీరంతా కూడా ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్ జోన్లో కొంతమేరకు స్టోరేజ్ ఉండాలి. కానీ ఆ నీరు నిల్వ ఉండకుండా మొత్తం కబ్జా చేయడం వల్ల పక్కనే ఉన్నటువంటి కాలనీస్లోకి వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పదేళ్లలో చెరువు ఏ మేరకు కబ్జాకు గురైందో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వటం పక్కా. అవును, 2012లో చెరువు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందో క్లారిటీతో మీరే చూడండి. 2012లో చెరువు చుట్టూ పచ్చని పంటలతో ఉండేది. ఇకిది 2013 శాటిలైట్ ఫోటో. పొలాల మధ్య పచ్చగా చెరువు సాగుతోంది. ఇక 2014 ఫోటో చూడండి, చిన్నగా మార్పు మొదలయింది. ఇది 2015 ఫోటో. కబ్జాకు బేజం పడింది ఇప్పుడే. నెమ్మదిగా ఎండిపోతూ చెరువు ఆనవాళ్లను కోల్పోయింది. ఓసారి మీరే గమనించండి. ఇక 2017 విషయానికొచ్చేసరికి మీరే చూడండి, చెరువు కళ కోల్పోయి ఆక్రమణకు ఎలా గురయ్యిందో. చెరువు చుట్టూ గోడను కట్టి వెంచర్ లేపారు, రోడ్డు నిర్మించారు. 2018కొచ్చేసరికి చెరువు క్రమంగా దాని రూపాన్ని కోల్పోయి చెరువు చుట్టూ ఇళ్లొచ్చేశాయి. 2019కి ముందున్న ప్రహరీ గోడను ఇంకా చెరువులోకి తీసుకొచ్చారు. చెరువు సామర్థ్యాన్ని తగ్గించి వెంచర్లలో రోడ్లు వేశారు. 2020లో కట్టడాలు పెరిగిపోయాయి. 2022లో దాదాపు ఇళ్లు కట్టేశారు. క్రమంగా చెరువు ప్రాబల్యం కోల్పోతూ వచ్చింది. 2023 వచ్చేసరికి ఇది పరిస్థితి. చెరువు తగ్గి చుట్టూ ఇళ్లు పుట్టుకొచ్చాయి. ఇది 2024. అవును, ఇప్పుడు ఓవరాల్ గా చెరువు మరో పక్క ప్రహరీ గోడ కట్టి మరో ల్యాండ్ రెడీ చేశారు. చూశారుగా, గత 10 సంవత్సరాలుగా చెరువు ఏ మేరకు కబ్జా అయి కుంటలా మారిందో. ఇక్కడ 100 ఏళ్ల నుంచి సరస్సు ఉండేదని అనేక పుస్తకాల్లో ప్రస్తావించారు. ముస్లిం పాలకుల ఆధీనంలో ఉన్నప్పుడు మహమూద్ ప్రవక్త మనవడు అయిన ఇమాం హుస్సేన్కు రిజర్వాయర్ను అంకితం చేశాడు. ఈ ట్యాంకును మూసాబాం లేదా హుస్సేని నహర్ అని కూడా పిలుస్తారు. అయితే నాటి నిజాం రాజులు దీన్ని ఎంతో అపురూపంగా చూసుకున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే సమయంలో ఇక్కడ్నుంచి నీటిని తీసుకుని వెళ్లేవారు. ఈ చెరువు మీద ప్రేమతో నాడు సరస్సు క్రింద నుండి రాతి కట్టడం లాంటి ఆనకట్ట కట్టారు రాజులు.
చెరువు అవతలి వైపుకు నీటిని తీసుకువెళ్లే కట్టపై రాగిపూతతో సొరంగం కూడా నిర్మించారు. అందులో అనేక రకాల మూలికలు నింపారు. తద్వారా నీరు ఔషధ గుణాలతో నిండి ఉంటుందని, అయితే హెచ్ఎండీఏ ఏర్పాటు చేసిన పార్కును ఆనుకుని డ్యాంకు అవతలి వైపు నీటి వనరు ఉన్నప్పటికీ సొరంగాన్ని వెలికితీసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నిజాం కాలంలో రిజర్వాయర్ కఠినమైన నిఘాలో ఉండేది. కేవలం స్వచ్ఛమైన తాగునీటి కోసమే దీన్ని నిర్మించారు. ఇక్కడ స్నానం చేయటానికి, బట్టలు ఉతకటానికి, గేదెల స్నానాలు వంటి కార్యక్రమాలను నిషేధించారు. అంటే ఈ చెరువును నాడు రాజులు ఎంత అపురూపంగా చూసుకున్నారో మీరే ఆలోచించండి. అలాంటి చెరువు అభివృద్ధి చేయకపోగా గత ప్రభుత్వ హయాంలో చెరపట్టారు. ఇష్టాను రీతిగా వ్యవహరించి సొమ్ము చేసుకున్నారు. బామ్రుక్ను ఉద్దౌలాను ఆక్రమించటానికి చాలా సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి. ఆక్రమణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కూడా పెండింగ్లో ఉంది. ఆ తరుణంలో సర్వే నంబర్ 42లో 6 ఎకరాల భూమి తమదేనని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, హెచ్ఎండీఏ, ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖలను ప్రతివాదులుగా పేర్కొంటూ నా భూమి విషయంలో అధికారులు జోక్యం చేసుకోవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు వేడుకున్నారు. అయితే పిటిషనర్ పేర్కొన్న సర్వే నెంబర్ 42లో 12 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. ఇందులో 3.5 ఎకరాల్లో చెరువుంది. అయితే మరో విషయమేంటంటే చెరువులు ప్రైవేటు వ్యక్తుల పేరు మీదున్న వాటిలో ఎలాంటి కార్యకలాపాలు చేయటం నిషేధం. అయితే మార్చి 2023లో పిటిషనర్ల స్వాధీనంలో ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దని ప్రతివాదులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఉత్తర్వు జారీ కావాలంటే ముందుగా నోటీసులు జారీ చేయాలని, వాటాదారులందరి వాదనలు విన్న తరువాత మాత్రమే ఉత్తర్వులు జారీ చేయొచ్చని ఉత్తర్వులో పేర్కొంది. ఈ కబ్జాలను ఆపటానికి గత ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. పైగా పొరుగున ఉన్న రాఘవేంద్ర కాలనీ వాసులు చెరువు కబ్జాతో వర్షాకాలంలో కాలనీలు నిండిపోతున్నాయని పోలీసులను ఆశ్రయించారు. అనంతరం కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఈ విషయం కోర్టు పరిధిలో ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. ఇక క్షేత్రస్థాయి అధికారులు ఆక్రమణలు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిపై బెదిరింపులకు దిగుతున్నారు అక్రమార్కులు. కబ్జాదారులు చెరువుల స్థలాలను కూడా బహిరంగంగా ఆక్రమిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సర్వే నంబర్ 42లో ఆక్రమణకు గురైన 12 ఎకరాల భూమి తనదని చెప్తున్న వ్యక్తి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని స్థానికులు చెప్తున్నారు. ఎవరైనా అడగటానికొస్తే చంపేస్తానని బెదిరిస్తున్నారని, దీంతో ఏం చెయ్యలేని దీన స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 100 ఏళ్ల ఈ చెరువు ఏ మేరకు కబ్జాకు గురైందో చూశారుగా. చెరువులు కబ్జాకు గురవుతున్నాయని గత కొన్ని దశాబ్దాలుగా పర్యావరణవేత్తలు, నగర జనం చెప్తున్నదే. అయినా దశాబ్దాల నిర్లక్ష్యంతో హైదరాబాద్ సహా శివార్లలోని చెరువులు ఒక్కొక్కటిగా మాయమవుతూ వస్తున్నాయి. సిటీ విస్తరిస్తుండటంతో కబ్జాదారులు చెరువు భూములపై కన్నేసి నిర్మాణాలు చేపట్టి జనానికి అంటగట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఫైనల్ గా చరిత్ర కలిగిన చెరువులు నామరూపాలు లేకుండా అక్రమార్కుల దాహానికి ఆవిరైపోయాయి. గత ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ అన్నారు, నీళ్లతో చెరువులను నింపుతామన్నారు, కబ్జారాయిల కొరల నుంచి చెరువులను కాపాడుతామన్నారు. ఎవరు ఒత్తిళ్లకి తల ఉంచారో తెలియదు. 250 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చెరువు కబ్జా అవుతుంటే కళ్ళు మూసుకున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ 250 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రాజేందర్ నగర్ చెరువుని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కెమెరామెన్ జనార్దన్తో సుజాత, రాజేందర్ నగర్. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో 450 ఏళ్ల నాటి దౌలా చెరువు క్రమేణా కబ్జాకు గురైంది. రికార్డుల్లో 18 ఎకరాలుందని జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నా కబ్జాకోరల్లో పడి ప్రస్తుతం 1 ఎకరం కూడా కనిపించడం లేదు. స్థానిక నేతల అండతో యథేచ్ఛగా చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువును పునరుద్ధరించాలని, అక్రమ కట్టడాలను కూల్చేయాలని పర్యావరణవేత్త లుబ్నా డిమాండ్ చేస్తున్నారు. చెరువు కబ్జా చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు.
రాజేందర్ నగర్లోని బమ్రుక్ ఉద్దౌలా సరస్సు కబ్జా అయిందని బిగ్ టీవీ వరుస కథనాలు ప్రచురించింది. అయితే ఈ చెరువు ఎంత ఉంది, అసలుకి ఈ చెరువు గురించి ఎలాంటి కంప్లైంట్లు అటు ఎన్జిటికి ఇచ్చారు? ప్రస్తుతం లుబ్నా డాక్టర్ అదేవిధంగా పర్యావరణవేత్త ఉన్నారు. ప్రస్తుతం చెప్పండి మ్యామ్, అసలుకి ఈ చెరువు మొత్తం ఎన్ని ఎకరాలు ఉండేది? చూడండి, 2012లో కానీ 2014లో కానీ దీని మీద వచ్చిన ఏదైతే మీడియా రిపోర్ట్స్ ఉన్నాయో వాటన్నింటి లీడింగ్ మీడియా పేపర్స్లో అన్నిట్లో ఇది 104 ఏకర్ చెరువు అని వచ్చిందన్నమాట. వెరిఫై చేయడానికి ఆర్కైవ్స్లో చాలా పాత డాక్యుమెంట్స్ తీయాలి, ఎందుకంటే ఇది 450 ఇయర్స్ 450 సంవత్సరాల హిస్టరీ ఉన్న అప్పుడు కన్స్ట్రక్ట్ అయిన చెరువు కుతుబ్షాహీ జమానాలో. సో అయితే రుక్నుద్దౌలా అని ఎవరైతే అప్పుడు నవాబ్ ఉండేనో ఆయన ఇది కన్స్ట్రక్ట్ చేసిండు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది మొత్తం ఈ రాళ్లతో మీరు చూస్తున్నారు, మొత్తం గనెట్స్తో పెద్ద పెద్ద రాళ్లతో బండ్ కన్స్ట్రక్ట్ అయ్యి ఇది మొత్తం మనం నిలబడింది కొద్ది చెరువు. ఇక్కడంతా ఏదైతే నీళ్ళు సువేజ్ నీళ్ళు చూస్తే ఇవన్నీ ఇన్ఫ్లో ఛానల్. అయితే ఈ రాళ్లతో కట్టిన ఆ బండ్ కూడా ఎంత బాగా కట్టారంటే సైంటిఫిక్గా అలనాడు మీకు స్టెప్స్ కూడా అవసరం లేదు, దాని మీద అట్లా లోపలే ఇంకిబడిన స్టెప్స్ అన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ స్టెప్స్. అట్లాంటి ఆ బండ్ వెనకాలేమో అలీఫ్ బే అని ఉర్దూ శబ్దాలు ఏవైనా ఉంటాయో అట్లా బే ఆల్ఫాబెట్ షేప్లో వెనకాల ఈ చెరువు బండ్ వెనకాల ఒక బౌలి ఉంది, నెహ్రే హుసేని అంటారు దాన్ని. అయితే ఈ చెరువు యొక్క ప్రత్యేకత ఏదైతే చారిత్రకంగా హిస్టరీ రికార్డ్స్లో రాసిందో ఇరిగేషన్ రికార్డ్స్లో కూడా రాసింది ఏమంటే అప్పుడు ఆ నవాబు ఈ నీళ్లు ఇక్కడ నుంచి స్పెషల్ వాటర్ అంట, ఇక్కడ ఈ లోపల నుంచి స్ప్రింగ్స్ నుంచి వస్తున్న వాటర్ అంట. సో ఈ వాటర్ని ప్యాలెస్కి కూడా వెళ్ళేవి, ఈ వాటర్ నుంచి ఇదేమో మామూలు మనుషులు కూడా వెళ్ళేవి. అది కాకుండా ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నీళ్ళే తీసుకెళ్లేవాడంట. అట్లాంటి నీళ్లు ఇక్కడ చారిత్రకమైన ఒక చాలా పెద్ద బోర్డు ఉండేది అక్కడ, నెహ్రే హుసేని అనేసి హజరత్ హుసేన్ పేరులో. సో 2018లో ఇది మొత్తం చెరువుగానే ఉండే, ఎన్జిటికి ప్రిన్సిపల్ బెంచ్లో ఉండే. 2022లో ఎన్జిటి ఢిల్లీ నుంచి అది ఎన్జిటి చెన్నైకి షిఫ్ట్ అయిందనమాట. ప్రిన్సిపల్ బెంచ్ ఎన్జిటి ఢిల్లీ వాళ్ళు చాలా సీరియస్గా అయ్యారు. అరవింద్ కుమార్కి నోటీస్ ఇచ్చారు, ఈ చెరువుకి ఏమైనా అయితే మొత్తం నీదే బాధ్యత అని చెప్తే 2019లో అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ సెక్రటరీ ఆయనేమో వచ్చి మొత్తం సర్వే చేశారు. అప్పుడు చేవళ్ళ ఎంపీ లేరు ఆయనతో, కానీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆయనతో ఉండే. అది మొత్తం పబ్లిక్ డొమైన్లో వచ్చిన పిక్చర్స్ ఇవన్నీ. సో వాళ్ళందరూ సర్వే చేశారు. సో ఒక హైదరాబాద్ ఎంపీ సర్వే చేసిన తర్వాత కూడా ఆయన ఇల్లు ఇక్కడెక్కడ దగ్గరలో శాస్త్రిపురం ఉన్నప్పటికీ ఈ చెరువు ఇంత కబ్జా అవుతుందంటే మనం అందరం ఏమనుకోవాలో ఇక్కడ మనం ఆన్సర్స్ అందులో ఉన్నాయి. అయితే ఇప్పుడు 2018లో వెళ్తుండే వెస్ట్ సైడ్ ఆఫ్ ద లేక్ మొత్తం ఎంక్రోచ్ అయి ఉన్నది. అవుతున్నప్పటికీ బీటీ రోజు వేస్తున్నప్పటికీ నేను వెళ్ళిపోతే ఈ రోజు అక్కడ మొత్తం మస్జిద్లును ఇల్లీగల్ మస్జిద్ని ఇల్లీగల్ ఇల్లు. చెరువుని అలనాడు మినరల్ రిచ్ వాటర్ ఎక్కడెక్కడ తాగే వాళ్ళు అనుకుంటుంటే ఆ స్టేజ్కి మనం రిస్టోర్ చేయగలగామా? ఎస్, వీ కెన్ డూ. ప్రజలందరూ ఇక్కడ వాళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బోర్లు వేసుకొని డైరెక్ట్గా నీళ్ళు తాగే ఆ రకంగా రావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడి నుంచో కృష్ణ జలాలు గోదావరి జలాలు అంటే అవి పనికి రావు. అది నాట్ ఏ సస్టైనబుల్, నాట్ సైంటిఫిక్, నాట్ ఎకనామిక్. మనకి డబ్బులు కొంచెంతో సంసారం ఎట్లా చేసుకుంటాం, కొన్ని డబ్బులతో పెద్దగా ఆదా చేసుకుని పెద్దగా మంచిగా గడపాలన్నదే సంసారం కదా. తెలంగాణ అన్న సంసారాన్ని మనం అలాగే చేసుకోవాలా. మనము ఊరికే ఇక్కడి నుంచి నీళ్ళు అక్కడి నుంచి నీళ్ళని చెప్పి గత 10 చేసినట్టు అలా చేయకూడదు. మనం చాలా డబ్బు వృధా అవుతుంది. బిగ్ టీవీలో కూడా ఈ చెరువు గురించి కబ్జా అయిపోతున్నది, కాపాడాలి అని చెప్పేసి వరుస కథనాలు కూడా ప్రచురించాము. ప్రస్తుతం ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి అంటే వాళ్ళకి నోటీసులు ఇస్తే సరిపోతుందా, లేకపోతే తిరిగి ఈ చెరువుని ఏమన్నా పునరుద్ధరించే అవకాశం ఉంటుందా? అసలు ఆప్షన్ ఉందంటారా? ఏం చేస్తే దీనికి ఆప్షన్ ఉండడం కాదమ్మా, చట్టం ఏం చెప్తుంది? FTL అసలు ఏమి ఉండడానికి లేదు. అసలు చట్టం ఏం చెప్తుంది? చెరువు అనేది డైనమిక్, ఒక్కొక్కసారి అదేమో డైనమిక్గా చిన్నగా అవుతుంది, పెద్దగా అవుతుంది, ఏంటి సీజనల్ని బట్టి. సో చట్టంలో ఏముంది, చిన్నగా అయినప్పుడు అక్కడ ఎక్స్పోజ్ లేక్ బెడ్ ఎక్కడైతే ఎక్స్పోజ్ ఉందో అక్కడ చిన్న చిన్న కల్టివేషన్స్ చేసుకోవచ్చు. వీకర్ సెక్షన్స్కి అట్లా పట్టాలు గిట్టాలు ఇచ్చి అట్లా కల్టివేషన్ చేసుకోవాలా. May 31st మొత్తం ఖాళీ అయిపోవాలా, ఎందుకంటే మాన్సూన్కి హార్వెస్ట్ ఉంటే తీసుకోండి, చెరువు మొత్తం ఖాళీ ఉండాలా. అంతేగాని ఇఫ్ యూ హ్యావ్ ఏ పట్టా ఇన్సైడ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ కల్టివేషన్, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆర్ డిస్ట్రక్షన్ అని చెప్పి చట్టం చాలా క్లియర్గా ఉంది. కాబట్టి ఆప్షన్ లేదు, మనము చట్టంని ఫాలో అవ్వాలా, సంవిధానంని ఫాలో అవ్వాలా, ఇది మొత్తం పూడ్చేయాలా. ఆ ఇల్లీగల్ మస్జిద్, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు 2024 జనవరి నుంచి ఏదైతే డంపింగ్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద లేక్ మొత్తం అయిందో అది మొత్తం
పూడిక మొత్తం తీసేలా, కంపౌండ్ వాల్స్ ఉన్నాయి లోపల మొత్తం తీసేలా, ఏదైతే మ్యాప్ ఇష్యూ చేసిందో ఈ గవర్నమెంట్, ఏదైతే మ్యాప్ ఇచ్చిందో, మీరు 104 ఏకర్స్ అలనాడు చారిత్రకంగా ఉంది ఎక్కడో. అయితే రాజేందర్ నగర్లో ఏదైతే బామ్రుక్ ఉద్దౌలా సరస్సు ఉందో ఆ సరస్సును కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము మిషన్ కాకతీయ అని చెప్పేసి ఎక్కడికక్కడ చెరువుల్ని సుందరీకరిస్తాము అని చెప్పేసి పెద్ద స్కామ్ జరిపింది. ఇప్పుడు బామ్రుక్ ఉద్దౌలా సరస్సు ఏదైతే ఉందో ఆ సరస్సును అయితే ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత ఉంది. అటు ప్రభుత్వం కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయకుండా మొత్తాన్ని కూడా డిమోలిష్ చేసి, ఎందుకంటే ఢిల్లీ అటు సైడ్ ఇలాంటివి కబ్జాలు అయితేనే మొత్తం డిమాలిషన్ చేశారు. అదే జీవోని ఇక్కడికి తీసుకువచ్చి ఇదంతా కూడా చేయాలి అని చెప్పేసి డాక్టర్ అండ్ పర్యావరణవేత్త అయినటువంటి రుగ్మా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ వినోద్తో సుజాత, రాజేంద్ర.